I will go with the skin damage. See, this protecting layer of the skin is having the epidermis and dermis, two layers, epidermis and dermis, and it's one of the sensitive organ and rough organ also. Sensitive come rough. It can capture pain, pleasure, and there is a sensation of pain, pleasure, and touch. Three sensations can be captured by the skin. If you check the skin, there is a major disorder in the skin that is called as a burns. Major disorder of the skin called as a burns. How to define the burns? What is the definition of the burns? See, burns is nothing but injury to the tissues. Burns is a injury of tissue. Tissues are maybe the skin tissue. Tissues are maybe the subcutaneous tissue. Tissues are maybe the muscular tissue and all are. Clear? Burns ante ఒకే ఒక డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. Burns ante the meaning injury to the tissue. టిష్యూకి ఇంజురీ జరగడాన్ని ఏమంటామంటే బర్న్స్ అంటాం. ఈ డ్యామేజ్ ఆఫ్ టిష్యూ అనేది డ్యామేజ్ ఆఫ్ టిష్యూ అనేది స్కిన్ కావచ్చు, స్కిన్ కింద ఉన్న సబ్క్యూటేనియస్ కావచ్చు, దాని కింద ఉన్న మజిల్ కావచ్చు. ఏది డ్యామేజ్ అయినా ఆ ఇంజూరీ టు ది టిష్యూ కాల్డ్ యాజ్ ఏ బర్న్స్. బర్న్స్ అనే ఇంజూరీ ఎలా అవుతుంది? రైట్, ఈ ఇంజురీ అనేది ఎక్స్పోజింగ్ టు ది హీట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టిష్యూ డ్యామేజ్, ఎలక్ట్రికల్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టిష్యూ డ్యామేజ్, కెమికల్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టిష్యూ డ్యామేజ్, రేడియేషన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టిష్యూ డ్యామేజ్. నార్మల్ గా మనకు తెలుసు ఇంజూరీ ఇస్ నథింగ్ బట్ ట్రామా. వాట్ ఈస్ ద ట్రామా అండ్ వాట్ ఈస్ ద బర్న్స్? డిఫరెంట్ ఏంటి? ట్రామా లో ఏమవుతుంది? ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. ట్రామా అంటే ఏంటి? ట్రామా అంటే ఇంజురీయే కదా, అవునా? మరి నేను బర్న్స్ అంటే కూడా ఇంజురీ అన్నా కదా. ట్రామా అంటే ఇంజురీ ఆఫ్ టిష్యూనే కదా. మరి ఇందాక మీరేం సార్ ట్రామా ఇంజురీ ఆఫ్ టిష్యూని బర్న్స్ అన్నారు, అవునా? వాట్ ఇస్ ద డిఫరెంట్? అందుకనే రాసిన. వాట్ ఇస్ ద డిఫరెంట్ ఆఫ్ ట్రామా అండ్ బర్న్స్? ఓన్లీ ఫ్యాక్టర్ డిఫరెన్స్. ఫ్యాక్టర్స్ ఓన్లీ డిఫరెంట్. If the injury to the tissue, sudden damage or systemic damage, that may be occur to the compressional damage అంటున్నా నేను. కంప్రెషన్ అంటే ఇగో చూడు, ఇంజురీ అంటే తెలుసు కదా, ట్రామా అంటే తెలుసు కదా. సడన్ గా ఎవడైనా వచ్చి గుద్దేసిన అనుకో, కంప్రెస్ అవ్వడం వల్ల అది పగిలిపోతే ఖరాబ్ అయిపోతుంది. దాన్ని కంప్రెషన్ డ్యామేజ్ అంటున్నాను. ఏ ప్రెషన్? కంప్రెషన్ డ్యామేజ్. ట్రామాలన్నీ ఏ టైప్ ఆఫ్ డ్యామేజ్ అంటే కంప్రెషన్. ఇప్పుడు ఆర్టీఏ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ అని ఉంటారు. ఆర్టీఏ కండిషన్ లో ట్రామా అవుతుందా, బర్న్స్ అవుతుందా? అంటే ఆ నేచర్ ఆఫ్ ఇంజూరీ, ద నేచర్ ఆఫ్ ఇంజూరీ ఆఫ్ ది టిష్యూ ఏంటంటే కంప్రెషనల్ ఇంజూరీ. అది ఏ ఇంజురీ? కంప్రెషనల్ ఇంజురీ. ఇక్కడ కంప్రెషనల్ ఇంజురీయా? ఇక్కడ ఇంజురీ బర్న్స్ లో ఇంజురీ ఇది కంప్రెషన్ ఆఫ్ లేయర్. దాంట్లో అబ్రప్షన్ జరగవచ్చు,
ఎరోషన్ జరగవచ్చు, లీజన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ అబ్రప్టివ్ టైప్ ఆఫ్ ఇంజురీస్ టు ది స్కిన్ కాల్డ్ యాజ్ ఏ ట్రామాస్. అబ్రప్టివ్ టైప్స్ అవి. ఏ టైప్స్? అబ్రప్టివ్ సైట్స్. ఈరోజు ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. అబ్రప్టివ్ టైప్స్. నెక్స్ట్ ఇంజురీస్, బర్న్స్ ఇంజురీస్ ఏందమ్మా అంటే దెర్ ఈస్ ఏ ఇంజురీస్ ఇంజురీ ఆఫ్ టిష్యూ. ఇక టిష్యూ ఇంజురీ జరుగుతుంది, బట్ డ్యూ టు కంప్రెషన్ కాదు, సమ్ ఫ్యాక్టర్స్. కంప్రెషన్ కాదు ఇక్కడ, ఏంటి? సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ heat is one factor, electricity one factor, chemical one factor, all are producing, అన్ని ప్రొడ్యూసింగ్ హీట్ ఏనమ్మా చివరికి చూస్తే, రైట్? అన్ని కాల్ చేసేవే అంటున్నా. అర్థమైందా? అంటే వాటి యొక్క నేచర్ వేరే కానీ లాస్ట్ గా అయితే కాల్తుంది. అర్థమైంది కదా? హీట్, ఎలక్ట్రిసిటీ, chemical, radiation, these are the factors. కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల టిష్యూ అనేది ఇంజూర్డ్ అయితే అది బర్న్స్. కంప్రెషన్ వల్ల టిష్యూ డ్యామేజ్ అయితే ట్రామా. ఫ్యాక్టర్స్ వల్ల టిష్యూ డ్యామేజ్ అయితే అండర్స్టూడ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ట్రామా అండ్ ద బర్న్స్. దట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు మాట్లాడుకోవాల్సింది ఫ్యాక్టర్స్, రైట్? ఆ తర్వాత నేచర్ ఆఫ్ డ్యామేజ్ ఏందో చెప్తా. దెర్ ఈస్ ఏ థర్మల్ బర్న్స్. థర్మో అంటే హీట్. Heat is tolerated by the layer certain degree. కొంత డిగ్రీ వరకు మన లేయర్ హీట్ ని టాలరేట్ చేస్తుంది. ఆ తర్వాత లేయర్స్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ ద హీట్. ఫర్ ఎగ్జాంపుల్, there is a heat exposure of 400 degree centigrade. ఎంత డిగ్రీ? 400 degree centigrade. లేదంటే ఒక 100 degree Celsius. లేయర్ టాలరేట్ చేస్తుందా? డ్యామేజ్ అవుతుంది. ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. థర్మల్ బర్న్స్ ఇస్ నథింగ్ బట్ డ్యూ టు, దేనివల్ల? డ్యూ టు ఏ ఫ్యాక్టర్ ఇక్కడ? హీట్. డ్యూ టు హీట్ ఫ్యాక్టర్, హీట్ డ్యామేజ్ ఆఫ్ టిష్యూ లేయర్. నేను స్కిన్ అనట్లేదమ్మా, ఎందుకంటే బర్న్స్ లో స్కిన్ ఒక్కటే కాదు, స్కిన్ ఒక్క లేయర్ బర్న్స్ లో, బట్ స్కిన్, సబ్క్యూటేనియస్, మజిల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ క్లారిటీ మిస్ అయ్యారంటే కష్టం. ఏ డ్యామేజ్ జరుగుతుంది? టిష్యూ లేయర్, డ్యామేజ్ ఆఫ్ ది టిష్యూ లేయర్ డ్యూ టు ఫ్యాక్టర్ ఏంటి? హీట్ is a factor which damage the tissue layer. Type of burns called as? అదే క్వశ్చన్, right? Heat is a factor to damage tissue layer called as thermal burns. Chemical burns. Which burns are chemical? See, our body is one of the chemical mechanism. But it should be the right balanced. It should be the balance. You know the chemical character. We define the chemical character like of the body by the pH scale. pH scale తో chemical character ని define చేస్తారు. ఆ pH స్కేల్ లో కెమికల్ క్యారెక్టర్ ఏందమ్మా అంటే స్కేల్ చెప్తుంది 7 అంటే న్యూట్రల్ గా ఉంటా అని, 7 కంటే 0కి పోతేనేమో ఎసిడిక్ అవుతా అని,
నుంచి 14కి వెళ్తే ఏమో ఆల్కలైన్ అని. మన బాడీలో ఏ లేయర్స్ అయినా కానీ ప్రొటెక్టెడ్ అంటే న్యూట్రల్ pH లోనే ప్రొటెక్ట్ అవుతాయి. ఏ pH లా? న్యూట్రల్. pH తగ్గే కొద్దీ లేయర్ డ్యామేజ్ జరుగుతుంది, pH పెరిగే కొద్దీ లేయర్ డ్యామేజ్ జరుగుతుంది. రైట్? pH బాగా తగ్గిన ఒక కెమికల్, pH బాగా తగ్గిన ఆర్టిఫిషియల్, మన బాడీలో అయితే ఉండదు, ఆర్టిఫిషియల్ కెమికల్ ఏదైనా ఉందనుకో, అది స్కిన్ మీద పడ్డదనుకో, స్కిన్ దాన్ని తట్టుకుంటుందా? దాని కింద ఉన్న లేయర్ తట్టుకుంటాయా? డ్యామేజ్ జరుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్? డ్యామేజ్. Understood of chemical burns? What is the character of chemical burns? Means a chemical solution which is alkaline acidic nature or alkaline nature. నేను ఒకటే చెప్తున్నానా, డ్యామేజ్ రెండింటి వల్ల జరుగుతుంది. చాలా మంది యాసిడిక్ అనుకుంటారు, ఆల్కలైన్ కూడా డ్యామేజ్ చేస్తుంది. Is it very clear? What I am saying is the neutral pH కాకుండా chemical character is less, right? Means more acidic. pH is less, acidic is more. pH is high, alkaline is more. ఇలాంటి కెమికల్స్ కనుక అటాచ్ అయితే స్కిన్ అండ్ అదర్ లేయర్స్ ఆర్ డ్యామేజ్. Such type of burns are called as which burns are? Chemical burns. Chemical burns example due to the factors ఏంటి? అరే థర్మల్ బర్న్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? థర్మల్ బర్న్ ఫ్యాక్టర్ ఏం తల్లి? Clear? What is the factor of chemical burns? Acids and alkaline. అర్థమవుతుందా? వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ హీట్ మన బాడీలో కూడా ఉంటుంది, అది 105 వరకు మన బాడీ తట్టుకుంటుంది, ఆ తర్వాత చేతులు ఎత్తేస్తుంది. 100 డిగ్రీ అయితే కాలిపోతావు. ఈ ఫ్యాక్టర్స్ అని ఉండవని కాదు, ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, బట్ ఎక్సెస్ అయితేనే డ్యామేజ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బర్న్స్. ఎలక్ట్రిసిటీ, విసిటీ, ఎలక్ట్రిసిటీ. Electricity is having conduction velocity. మన బాడీలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మన బాడీలో కూడా యానియాన్ క్యాటయాన్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మన బాడీలో కూడా కరెంట్ ఉంటది. అండర్స్టూడ్? అందుకని నీకు ఆవేశం పెరగడాలు తగ్గడాలు ఇలాంటి, అది కరెంటే, ఒక రకమైంది. అర్థమైందా? సోడియం ఒక కరెంటే. అర్థమైందా? అయితే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎలక్ట్రిసిటీ బర్న్స్ అంటే ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ ఉంది కదా, కండక్షనల్ రేంజ్ పెరిగితే టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కండక్షనల్ రేంజ్ పెరిగితే ఏ డ్యామేజ్? టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు బాగా కండక్టివిటీ ఉన్న ఒక ఎలక్ట్రిసిటీని పట్టుకున్నాం అనుకో, టిష్యూ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. తక్కువ కండక్టివిటీ ఉన్న డిమ్ కరెంట్ ని పట్టుకుంటే షాక్ కొడుతుంది అంటారు, అంటే రిజెక్ట్ చేస్తుంది అంతే. అదే ఫుల్ కరెంట్ ఉన్న వైర్ ని పట్టుకున్నాం అనుకో, ఏమైతే ఆటోమేటిక్ గా కాలి బూడిదవుతావు. అర్థమైందా? మీడియంలో ఉంటే గిలగిల కొట్టుకొని బాడీ ఫ్రీజ్ అయిపోతాం. బాగా కరెంట్ షాక్ ఉన్నా అంటే అది తెలుసుగా, ఏది? రైల్వే ట్రాక్ ఎలక్ట్రిసిటీకి కండక్షన్ ఎక్కువ ఉంటది, దాన్ని నువ్వు టచ్ చేసే చాలు బూడిదైపోయి కింద పడతావు. టచ్ చేస్తే బూడిదవుతావు, చావవు. బూడిద సచ్చుడు శవానెత్తుడు ఏం లేదు, కింద బూడిద కింద పడుతుంది, వెతుక్కోవాలి అంతే. అంటే దానికి ఏముందంటే ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఎక్కువ ఉంది, దాని కండక్టివిటీని బట్టి డ్యామేజ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ నేచర్ ఆఫ్ కెమికల్ ని బట్టి డ్యామేజ్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ హీట్ ని బట్టి డ్యామేజ్ ఉంటుంది. ఏ డ్యామేజ్ జరగాలన్నా దాని కెపాసిటీని బట్టే జరుగుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్?
దట్ ఈస్ ద డ్యామేజ్. ఎలక్ట్రిసిటీ కూడా జరుగుతుంది. ఎలక్ట్రిసిటీకి ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, రైట్? అదే కరెంటే కదా. రేడియేషన్, ఏషియన్ రేడియేషన్. సి రేడియేషన్ లో అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఉంటుంది, యూవి రేడియేషన్. అవి సేఫ్, పెద్ద డ్యామేజ్ ఇవ్వవు. కానీ వాటికి కూడా కాన్సన్ట్రేట్ చేసినావు అనుకో, అది కూడా డ్యామేజ్ ఇస్తుంది. చిన్నప్పుడు ఆడుకోలే, ఎండాకాలం వచ్చిందంటే అల్ట్రా వైలెట్ రేస్ ని కాన్సన్ట్రేట్ చేస్తావు, భూతంతామంటాం. రేస్ మొత్తాన్ని ఒక న్యూట్రల్ పాయింట్ తీసుకొస్తుంది. ఆ పాయింట్ ని స్కిన్ మీద పడింది అనుకో, స్కిన్ కాలిపోతుంది. ఆడుకోలే ఆట? అదే పేపర్లను కాల్చినట్టుంది. మీరు స్కిన్ ని కాల్చలే కదా, మీరు కాల్చింది పేపర్లు. ఆమ్లెట్లు వేసిరా సర్లే, రైట్? సో ఈ అలా రేపు వేయచ్చు. ఈ 3 రోజుల నుంచి ఆమ్లెట్ అయింది, చపాతి కూడా వేసుకోవచ్చు. ఈ 4 రోజులు కొట్టే ఎండలకి చపాతీలు వేసుకోవచ్చు, బిర్యానీ కూడా వండేయచ్చు. రాయి మీద పెడితే. సి ఇక్కడ చెప్పే రేడియేషన్ ఎలక్ట్రిసిటీలో యాక్చువల్ గా సేఫ్ రేడియేషన్ ఏంటమ్మా అంటే యూవి రేడియేషన్. కొంచెం దానికంటే కొంచెం డేంజర్ ఎక్స్రేస్. దానికంటే ఇంకొంచెం డేంజర్ ఏందమ్మా అంటే, వెరీ డేంజరస్ రేడియేషన్ ఏందమ్మా అంటే గామా. ఏమా? గామా రేస్ అంటాం. వెరీ డేంజరస్ రేస్ ఇవి. డేంజరస్ రేస్ ఏంటమ్మా అంటే గామా రేస్. గామా రేస్ తెలుసు కదా, రెడ్ కలర్ లో ఉండేవి గామా రేస్. అవునా? రెడ్ కలర్ లో ఉండేవి గామా రేస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రేస్. ఇట్ క్లియర్? ఇలాంటి రేస్ కనుక పడ్డదనుకో, వాట్ విల్ హ్యాపెన్? ఆటోమేటిక్ గా లేయర్స్, టిష్యూ లేయర్స్ ఆర్ డ్యామేజ్. Tissue layers are damaged, are injured, right? Which we character. Understood of the factors of damaging the tissue? Why sir, any celebration are there? Hey, మీకు చెప్పలేదా వీళ్ళు మళ్ళీ ఫేర్వెల్ సెలబ్రేషన్ చేస్తారు, రైట్? Then if the tissue is damaged, as a nurse your responsibility is assessment the level of damage. Assessment the level of damage. As a nurse, what is burns ante ardhamainda? Burns ante enti? Very good. Burns ante tissue damage, injury of the tissue. అది ఏ ఫ్యాక్టర్స్ చెప్పాను, అర్థమైంది కదా? ఇప్పుడు డ్యామేజ్ అయింది, హాస్పిటల్కి వస్తే వాట్ ఈస్ ద నర్స్ ప్రైమరీ రోల్? అసెస్మెంట్. వాట్ ఈస్ దట్? అసెస్మెంట్. అసెస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎమర్జెన్సీ అసెస్మెంటా, రొటీన్ అసెస్మెంటా నేను చెప్పట్లే, దాంట్లో క్లాసిఫికేషన్ ఇస్ డిఫరెంట్. అసెస్మెంట్. అసెస్మెంట్ ఆఫ్ ఏ బర్న్స్, ఇట్ మీన్స్ అసెస్మెంట్ ఆఫ్ ఏ టిష్యూ డ్యామేజ్. హౌ టు అసెస్ ద టిష్యూ డ్యామేజ్? There is a two very important factor to assess the burns. One, depth of damage. Two, size of damage. Tissue damage ni two factors. One is depth of damage. Ingokati enti size of damage. ఇట్ మే హెల్ప్ ఫర్ ద ట్రీట్మెంట్. రిపేర్ చేయడానికి నీకు 2 ఫ్యాక్టర్స్ అవసరం. నీ ఊరేంది, తినవా, ఏదో తిన్నావు, అదంతా అవసరమా? బర్న్స్ లో ఏం అవసరం? 2 ఫ్యాక్టర్స్ అవసరం. డెప్త్ ఆఫ్ డ్యామేజ్ ఏం జరిగింది, సైజ్ ఏంది జరిగింది, దాన్ని బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు. అయింది కదా? Depth of damage, size of damage.
See, if we have to check the depth of damage, how the depth of damage? Depth can be classified here in the form of degrees. Degree in the form of degree. See, there is a first degree burns, second degree burns, third degree burns. First degree burns are, second degree burns are, third degree burns. See, there is a go to the fourth also. Go to the fourth also. We just calculate these 3 degrees first of all. What is a first degree burns? What is a first degree of burns? Which we got as a first degree? See, only there is a layers of tissue. Layers of tissue. Skin is one of the tissue. It having the layers. 2 layers. How many layers? 2 layers. Right. And below that there is a subcutaneous layer. Below that there is a muscular layer. Below that there is a muscular layer. See, the level of layer damage, the depth of degree is classified. Level of layer damage, depth of degree is classified. నేను ఎక్కువ ఏం చెప్పట్లే. లెవెల్ ని బట్టి ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే స్కిన్ లో 2 లేయర్స్, దాని కింద సబ్క్యూటేనియస్ లేయర్, దాని కింద మస్కులర్ లేయర్, మొత్తం ఎన్ని లేయర్స్? ఇక్కడ నేను కామన్ గా ఎన్ని డిగ్రీ చెప్తున్నాను? ప్రస్తుతానికి 3 డిగ్రీసే చెప్పాను, 4th డిగ్రీ చెప్పలేదు. 3 డిగ్రీసే క్లాసిఫైడ్. క్లియర్? ఇప్పుడు నేను చెప్తా ఇక దాని లోపలికి వెళ్తా. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ బర్న్స్. ఏ డిగ్రీ? ఫస్ట్ డిగ్రీ ఆఫ్ బర్న్స్. సి, ఫస్ట్ డిగ్రీ ఆఫ్ బర్న్స్ లో మనం మోస్ట్ కామన్ గా ఏ డ్యామేజ్ చూస్తామమ్మా అంటే దెర్ ఈస్ ఏ డ్యామేజ్ ఆఫ్ ఎపిడెర్మిస్. Epidermis, it's a protecting layer, non-functional layer. Protecting layer and rule of 9 ఉండదా సార్? సైజ్ చెప్తా తల్లి, అన్ని ఉంటాయి. అక్కడ దాకా నాకు బోనిస్తే చెప్తా. ఇప్పుడు నేను డెప్త్ చెప్తున్నా కదా, నీకు రూల్ ఆఫ్ 9, సో మిగతాది దాంట్లో చెప్తా. రైట్? ఫస్ట్ అర్థం చేసుకో what I'm saying is, assessment is 2 types: depth, size. ఫస్ట్ డెప్త్ ని ఎట్లుంటదని చెప్తా, సైజ్ ఎట్లా ఎస్టిమేట్ చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే డెప్త్ నేర్చుకోవాలిగా, నువ్వు డెప్త్ నేర్చుకో. ఏ డ్యామేజ్ జరుగుతుంది? ఏ డ్యామేజ్ అమ్మా అంటే ఎపిడర్మిస్ డ్యామేజ్. విచ్ డ్యామేజ్? ఎపిడర్మిస్ లేయర్. ఇది నాన్ ఫంక్షనల్, అంటే దీనిలో పెద్ద ఫంక్షన్ ఏమి ఉండదు. ఎందుకమ్మా అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి. ఏ సర్క్యులేషన్ ఉండదు? బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి. కాకపోతే దీని లోపల పోయిన హీట్ కింద ఉన్న నర్వ్ ఇంపల్సెస్ ని డ్యామేజ్ చేస్తాయి. నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా? దీని లోపల ఎక్కిన హీట్ ఉంది కదా, దేని లోపల? ఎపిడర్మిస్ లోపల ఎక్కిన హీట్ దాని కింద ఉన్న సెన్సారీస్ ఉన్నాయి కదా, డర్మిస్ లో సెన్సారీస్, వాటిని ఎక్కువగా కంప్రెస్ చేస్తాయి. అప్పుడు పెయిన్ ఎట్లుంటది? పెయిన్ ఎట్లుంటది? సివియర్, ఫుల్లీ లాగా మామూలుగా ఉండదు. ఇక ఓన్లీ పైన కాలిపోయింది అనుకో, ఇక మామూలుగా ఉండదు. ఇక పెయిన్ కొద్దిసేపు వరకు సివియర్గా ఉంటది. ఆ హీట్ కనుక రెడ్యూస్ అయ్యేంత వరకు, హీట్ రెడ్యూస్ అయింది అనుకో, లేయర్ సెట్టింగ్ అవుతుంది, మళ్ళీ లేయర్ వస్తుంది, ఏం జరగదు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? కానీ దీని లోపల హీట్ ఎక్కింది కాబట్టి దాని సెన్సార్స్ ని క్యాప్చర్ చేసేది డర్మిస్. ఆ హీట్ సెన్సార్స్ ని క్యాప్చర్ చేసేది డర్మిస్. కాబట్టి ఏం ఎక్కువ ఉంటది? హీట్ డిజాల్వ్ అయ్యేంత వరకు. ఏది డిజాల్వ్? హీట్. ఎపిడర్మిస్ లో ఎక్కిన హీట్ డిజాల్వ్ అయ్యేంత వరకు నీకు పెయిన్ ఉంటది. నీకు అది తగ్గిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఈ లేయర్ ఏమైతుంది అంటే డ్రై లేయరే కదా, డ్రై లేయర్ ఆటోమేటిక్ గా షెడ్డింగ్ అవుతుంది. షెడ్డింగ్ అయిన తర్వాత దానిపైన ఇంకో లేయర్ రీజనరేట్ అవుతుంది, గ్రానులాస్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ బర్న్స్? ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అండర్స్టాండ్? దెన్ go to the second degree.
second degree burns. See, second degree burns, there is a epidermis plus dermis. అంటే total skin. Partial skin దేంట్లా? ఏ స్కిన్? పార్షియల్. ఏ స్కిన్? పార్షియల్ స్కిన్. ఇది పార్షియల్ స్కిన్ లేయర్. స్ట్రక్ అయిందా? టోటల్ స్కిన్ లేయర్ దేంట్లో స్ట్రక్ అయిందమ్మా? రీస్టార్ట్ చేస్తున్నా. టోటల్ స్కిన్ సెకండ్ డిగ్రీ. టోటల్ స్కిన్ ఐ మీన్ ఎపిడర్మిస్ లేయర్ అండ్ డర్మిస్ లేయర్. ఎపిడర్మిస్ లేయర్ అండ్ డర్మిస్ లేయర్ రెండు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఇక్కడ బ్లడ్ వెజిల్స్ కూడా ఉంటాయి. ఏ వెజిల్సా? బ్లడ్ వెజిల్స్. మరి బ్లడ్ వెజిల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కదా. అయితే ఇందాక ఎపిడర్మిస్ లో బ్లడ్ వెజిల్స్ ఓపెన్ అయినాయా? వాస్కులాస్ ఏమైనా వస్తాయా? అంటే ఫ్లూయిడ్ లీకేజ్ ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు. రైట్. వాస్కోసిటీ కొంచెం ఎర్రగా అవుతుంది, ఎందుకంటే అవి ఇరిటేట్ అవుతాయి కాబట్టి, హీట్ కి ఇరిటేట్ అవుతాయి కాబట్టి అవి కొంచెం డైల్యూట్ అవుతాయి. అవి పైన ఏదో జరుగుతుందా అనేసి అలర్ట్ అయితే ఎలా డైల్యూట్ అవుతాయో అలా రెక్కలు ఇడ్చుకుంటాయి. రెక్కలు ఇడ్చుకోవడం వల్ల నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఎర్రగా కనిపిస్తుంది. అది ఎరితిమా అంటాం. ఏ సైను? ఎరితిమా. ఫస్ట్ డిగ్రీలో ఎంతవరకు చూసినాం అంటే ఎరితిమానే చూసినాం. రైట్. సెకండ్ డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి ఏ డిగ్రీ? సెకండ్ డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి ఏం డ్యామేజ్ అయింది అంటే డర్మిస్ డ్యామేజ్ అయింది. అంటే బ్లడ్ వెజిల్స్ కూడా డ్యామేజ్ అయినాయి కదా. బ్లడ్ వెజిల్ పార్షియల్ గా డ్యామేజ్ అయితే ఫ్లూయిడ్ లీకేజ్ అవుతుంది. ఏం లీకేజ్ అవుతుంది? ఫ్లూయిడ్ లీకేజ్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ లీకేజ్ కనుక జరిగింది అనుకో బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి. అరే అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద బర్న్స్. నార్మల్ గా అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద బాడీ కాల్డ్ as a edema. Accumulation of fluid in the during the burns called as a రెండు ఫ్లూయిడ్ అక్యుములేషన్. మళ్ళీ తప్పు వేరేది అనుకోకు. బర్న్స్ వల్ల ఫ్లూయిడ్ అక్యుములేట్ అయితే స్కిన్ కింద బ్లిస్టర్స్ అంటాం. స్కిన్ లేయర్ కింద కనుక నార్మల్ గా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయితే ఎడిమా అంటాం. తెలుసు కదా, పెరిఫెరల్ ఎడిమా. ఇంకో పేరేంటి? పిట్టింగ్ ఎడిమా. పెరిఫెరల్ ఎడిమా ఇంకో పేరు పిట్టింగ్ ఎడిమా. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇది వచ్చిందా తమ్ముడు? రైట్. ఇది సెకండ్ డిగ్రీ. ఏ డిగ్రీ? సెకండ్ డిగ్రీ. సెకండ్ డిగ్రీలో ఏం ఫామ్ అవుతుందని చెప్తున్నా నేను. ఎందుకు? అది ఫంక్షనల్ లేయర్. దానిలో బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. నువ్వు పోయి హీట్ టచ్ అయింది అనుకో అవి పగులుతాయి. పగులితే నీళ్లు ఊరుతాయి, నీళ్లు పైకి వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ as a blisters. ఏ డిగ్రీ? ఏ డిగ్రీ? వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ డిగ్రీకి వచ్చేస్తున్నా. ఏ డిగ్రీ? థర్డ్ డిగ్రీలో ఇక్కడ ఇందాకనేమో పార్షియల్ స్కిన్, ఫుల్ స్కిన్, ఫుల్ థిక్ లేయర్. అంటే గట్టిగా మాట్లాడాలంటే స్కిన్. అరే స్కిన్ అనగానే రెండు గుర్తుకు రావాలి మీకు. ఎపి ప్లస్ డర్మి, ఈ రెండు గుర్తుకు రావాలి. స్కిన్ అనగానే ప్రతిసారి అదే గుర్తుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ డ్యామేజింగ్ ఆఫ్ టిష్యూ లేయర్ అన్నా నేను. డ్యామేజింగ్ ఆఫ్ ఆర్గానా? బర్న్స్ ఇస్ ఏ డ్యామేజింగ్ ఆఫ్ టిష్యూ లేయర్. ప్రతిసారి నీ దిమాగ్లో లేయరే. పైన లేయర్ డ్యామేజ్ అయితే ఏమైతుంది, తర్వాత లేయర్ డ్యామేజ్ అయితే ఏమైతుంది, ఆ తర్వాత బర్న్స్ అంటే లేయర్ డ్యామేజ్, ఆర్గాన్ డ్యామేజ్ కాదు. సరిగా ఎక్కాలి. రైట్. ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ ప్లస్ తర్వాత సబ్క్యూటేనియస్. పార్షియల్లీ మజిల్ కూడా. అది ఏ డిగ్రీ? థర్డ్ డిగ్రీ. ఏ డిగ్రీ? థర్డ్ డిగ్రీలో 3 డ్యామేజ్లు అయినాయి. ఇక్కడ స్కిన్ మొత్తం డ్యామేజ్ అయింది. పెయిన్ రిసెప్టార్ స్కిన్ లో ఉంటాయా మజిల్లో ఉంటాయా?
స్కిన్ లోనే ఉంటాయి. దేనిలో ఉంటాయి అంటే ఇక్కడే కదా, ఇక్కడే కదా, ఇక్కడ దాకానే ఉన్నాయి పెయిన్ రిసెప్టార్. ఆ పెయిన్ రిసెప్టార్ మొత్తం కాలిపోయినాయి. ఇక నీకు పెయిన్ ఉండదా? పెయిన్ రిసెప్టారు అన్ని కాలిపోయినాయి అనుకో, ఇక పెయిన్ ఉండదు. అంటే డెప్త్ గా పోయే లోపు పెయిన్ ఉందా? డెప్త్ గా పోతే పెయిన్ ఉండదు. ఎందుకు? అరే పెయిన్ రిసెప్టార్ స్కిన్ లోనే ఉంటాయండి. ఎక్కడుంటాయి? రిసెప్టారే కాలిపోయిన తర్వాత పెయిన్ సిగ్నల్ ఎవరు పంపించాలి? ఎవరు పంపించాలి? ఎవరు పంపించాలి? మా తాత రాడు, మీ తాత రాడు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దట్ ఈస్ నో పెయిన్. ఏ పెయిన్? నో పెయిన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఆఫ్ దిస్? అండ్ 4th డిగ్రీ ఉంటుంది, దాంట్లో ఏం ఉండదు. ఇక ఓన్లీ బోన్ అపియరెన్స్ ఉంటుంది. పైన ఉన్న మజిల్ ఫట్ట, దానిపైన ఉన్న సబ్కుటేనియస్ ఫట్ట, దానిపైన ఉన్న స్కిన్ ఫట్ట. ఇక మిగిలింది ఏంటి? బోన్. అది కూడా కాలిపోయేది, కాకపోతే కాల్షియం ఉండడం వల్ల గట్టిగా ఉండిపోయింది. అది ఆ గట్టిగా లేకపోతే దాని మీద కూడా ఇంకొంచెం హీట్ అప్లై చేయి, బోన్ కూడా కాలుతుంది. కాల్షియం కూడా కాలుతుందా లేదా? కాకపోతే ఇంకొద్దిసేపు హీట్ అప్లై చేయి, బోన్ కూడా కాలుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బర్న్స్ డిగ్రీ. డిగ్రీ ఆఫ్ బర్న్స్. డెప్త్ అర్థమైందా? ఎలా లోపలికి పోతా ఉన్నావు. ఫస్ట్ డిగ్రీ ఏమైతుంది? ఎపిడర్మిస్ కాలుతుంది, బ్లడ్ వెసిల్స్ ఇరిటేట్ అవుతాయి. ఏ సైను? ఎరిథిమా. ఏ సైను? ఎరిథిమాటస్. హీట్ తగ్గిన తర్వాత పెయిన్ తగ్గుతుంది, షెడ్ అవుతుంది, రిపేర్ అవుతుంది. ఇది వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద మేనేజ్మెంట్. అన్ని ఇక్కడే చెప్పేస్తాను నేను. మేనేజ్మెంట్ కూడా ఈజీ టు అండర్స్టాండ్. సెకండ్ డిగ్రీలో ఎపిడర్మిస్ తర్వాత డర్మిస్, తమ్మి కూడా ఖరాబ్ అవుతాడు. అక్కడ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి, పెయిన్ రిసెప్టార్స్ కూడా ఉంటాయి, పెయిన్ ఉంటది. అప్పుడు ఏమైతుంది? అందుకని మళ్ళొకసారి చెప్తున్నా. ఇక్కడ ఓన్లీ అదనమాట. ఇక్కడ ఏంది? బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అవడం వల్ల ఏ ఫార్మేషన్ జరుగుతుంది? బ్లిస్టర్స్ ఫార్మేషన్. పెయిన్ కూడా ఉంటది, ఎందుకంటే కాలింది డర్మిసే కదా. సగం లేయర్స్ ఒక పక్క కాలిన దాని పక్కన ఉన్న ఇంకో రిసెప్టార్ అయితే క్యాప్చర్ చేస్తుంది. థర్డ్ డిగ్రీకి వచ్చేసరికి స్కిన్ కాలింది, దట్ మీన్స్ ఎపిడర్మిస్, డర్మిస్, దాని కింద ఉన్న సబ్కుటేనియస్ కూడా కాలింది, మజిల్ పార్షియల్లీ అయింది. ఫోర్త్ డిగ్రీకి వచ్చేసరికి మజిల్ కూడా ఫుల్ గా షెడ్ అయింది, ఆల్ 4 లేయర్స్. బోన్ కూడా ఎఫెక్ట్ అయింది, బోన్ అండ్ మజిల్ కూడా ఎఫెక్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిగ్రీస్. అంటే మనకి డిస్టర్బెన్స్ అనేది ఫస్ట్ డిగ్రీ నుంచి కనిపిస్తుందా, సెకండ్ డిగ్రీ నుంచి కనిపిస్తుందా? ఎందుకు అంటే ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే కింటే సెకండ్ డిగ్రీ నుంచి ఉంటాయి. ఫస్ట్ డిగ్రీలో ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా? ఎందుకుండా బ్లడ్ వెజిల్ సేమ్ డ్యామేజ్ కాలే, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ ఉంటుందా? ఏముండదు. క్లియర్? చలో ఇప్పుడు నేను ఐ జస్ట్ గో విత్ దట్ రైట్. సో డెప్త్ లో ఇందాక డిగ్రీ చెప్పినా కదా, ఇప్పుడు దాని యొక్క థిక్నెస్ చెప్తా. థిక్నెస్, డెప్త్ లో థిక్నెస్. ఇందాక చెప్పింది డిగ్రీ, ఇప్పుడు చెప్పేది థిక్నెస్. సేమ్, అది కూడా అది ఇది రెండు సేమే, కాకపోతే పేర్లే మార్చిన, పేర్లే కొంచెం మార్చుతున్నా. ఇక్కడ చూడు, సేమ్ అది ఇది. సూపర్ఫిషియల్ థిక్నెస్ బర్న్, అంటే సూపర్ఫిషియల్ గా ఉన్న థిక్నెస్ మాత్రమే బర్న్ అయింది, పైన ఉన్న థిక్కు బర్న్ అయింది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? అంటే ఇందాక చెప్పిన ఎపిడర్మిసే అమ్మా, ఇక్కడ వేరే ఏం రావు. మళ్ళీ అదే ఎపిడర్మిస్, అదే డర్మిస్, అదే సబ్కుటేనియస్, అదే మజిల్. కాకపోతే ఇందాక ఏ లెవెల్లో చెప్పినా నేను డిగ్రీ అని చెప్పుకుంటే ఇచ్చిన. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే థిక్నెస్ అని చెప్తా. ఈ రెండు డెప్త్ కి టూల్స్. జూమ్ చేద్దాం. ఏముందని చేయాలి? ఇక్కడ ఏం లేదు. ఇది బుక్ లో లేదా? ఉండదు లేదా? ఎందుకు లేదా? టేబుల్ అదేగా. డిగ్రీసా?
ఇగో డిగ్రీస్ తర్వాత అది కూడా ఉంది కదా క్లియర్ గా. డిగ్రీస్ తర్వాత ఈ డిగ్రీస్ తర్వాత థిక్నెస్ రెండు కలిపిన డిగ్రీ ఆర్ థిక్నెస్. ఫస్ట్ డిగ్రీ థిక్నెస్ రెండు కలిపేసిన అండునా, అందుకని డిగ్రీ అన్నా థిక్నెస్ అన్నా ఒకటే అమ్మ. ఇందాక నేను ఎందుకు అట్లా చెప్పినా అంటే డిగ్రీలో నీకు అర్థం అవడం కోసం, ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే థిక్నెస్ లో అర్థం అవడం కోసం. రెండు సేమ్, నో కన్ఫ్యూజన్. ఫస్ట్ డిగ్రీ ఏ లేయరు? ఎపిడర్మిస్. ఏ లేయర్? ఎపిడర్మిస్. ఇక్కడ ఏం సైన్ ఉంటది? సైన్ ఎరిథిమా ఫార్మేషన్. ఏ ఫార్మేషన్? ఎరిథిమా ఫార్మేషన్. అక్కడ హీట్ అయి ఉంది కాబట్టి ఆ ఎరిథిమా వల్ల కొంచెం ఏ అవకాశం ఉందంటే స్వెల్లింగ్, పెయిన్. బ్లిస్టర్ కాదు, స్వెల్ అంటే బ్లడ్ వెసిల్ ఇరిటేట్ అవ్వడం వల్ల వెసిల్ లో వాస్కోసిటీ, నాట్ లీకేజ్. వెసిల్ వాస్కోసిటీ, నాట్ లీకేజ్. అది ఆ బ్లడ్ వెసిల్ ఉబ్బింది కాబట్టి దాని కంప్రెషన్ వల్ల పెయిన్ వస్తుంది. అర్థమైందా? హీట్ పైన తగలంగానే కింద బ్లడ్ వెసిల్ అలర్ట్ అవుతుంది. రైట్? అరే రండ్రా పైన ఏదో అయింది రండ్రా అనేసి ఉన్నోళ్ళందరినీ లాక్కొని అక్కడ పెడుతుంది, ఎర్రగా అవుతుంది. అందరు వచ్చారు కాబట్టి ఉబ్బుతుంది. అర్థమైందా? ఎరిథిమా, స్వెల్లింగ్, వీడు ఉబ్బింది కాబట్టి రిసెప్టార్స్ కంప్రెస్ అవుతాయి, పెయిన్. నో లీకేజ్. సూపర్ఫిషియల్ థిక్నెస్ లో నో లీకేజ్. హీలింగ్ 7 to 14 days. 7 to 14 days. హీట్ తగ్గితే ఎరిథిమా రిలాక్స్ అవుతుంది. ఎరిథిమా రిలాక్స్ అయితే స్వెల్లింగ్ తగ్గుతుంది. స్వెల్లింగ్ తగ్గితే 3 to 7 days చేసుకో. Three to 7 days, I just added. Just add this one also. 3 to 7 days కాదు కానీ యాక్చువల్ గా I just go with that. 7 to 14 days. 3 days is not considered. 7 to 14 days చేయండి. 3 to 14 days లో ఓన్లీ పెయిన్ సైన్ తగ్గుతుంది. 3 to 7 days లో ఏ సైన్ తగ్గుతుంది అంటే పెయిన్ సైన్ తగ్గుతుంది. ఆ తర్వాత నిమ్మలంగా అది స్కార్ ఫార్మేషన్ జరగాలంటే, స్కార్ ఫార్మేషన్ అంటే మళ్ళీ స్కార్ రావాలి కదా. స్కార్ రావాలంటే 7 to 14 days తీసుకుంటుంది. 7 to 14 days, ఎందుకంటే స్కార్ ఫార్మేషన్ జరగాలంటే. రైట్? సి నెక్స్ట్ if we go with the next if you have to go with that next, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూస్తామంటే సూపర్ఫిషియల్ పార్షియల్ థిక్నెస్. సూపర్ఫిషియల్ ఏ థిక్నెస్? సూపర్ఫిషియల్ ప్లస్ పార్షియల్ గా థిక్నెస్ కూడా డ్యామేజ్ అయింది. ఇందాక థిక్నెస్ కి పైన సూపర్ఫిషియల్ గా డ్యామేజ్ అయింది. థిక్నెస్ అంటే డర్మిస్ అండి. రైట్? థిక్నెస్ కి పైన సూపర్ఫిషియల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సూపర్ఫిషియల్ థిక్నెస్. థిక్నెస్ కి పైన థిక్నెస్ ఎవరు? డర్మిస్. స్కిన్ ఈజ్ ఏ థిక్నెస్, దానిపైన ఉన్నది ఎపిడర్మిస్, అది డ్యామేజ్ అవుతుంది. దెన్ ఇక్కడ ఏమేం లేయర్ ఇన్వాల్వ్ అవుతాయంటే డర్మిస్ ప్లస్ ప్యాపిలార్. ప్యాపిలార్ అంటే అదే ఏంటి? బ్లడ్ వెజిల్స్, నర్వ్ వెజిల్స్, లింపాటిక్, వీటిని ప్యాపిలరీస్ అంటాం. క్యాపిలరీస్ అన్నా అవే. ప్యాపిల్ అంటే పొడిపల్. నర్వ్ ఎండింగ్ ఇక్కడే ఆగుతుంది, బ్లడ్ వెజిల్ ఎండింగ్ ఇక్కడే ఆగుతుంది. ఎండింగ్ ఆగింది అనుకో అమ్మ, ఒక వెజిల్ యొక్క ఎండింగ్ నే ప్యాపిల్లే అంటాం. ప్యాపిల్లే అంటే బొడిపా, చివరన ఉండేది ప్యాపిల్లే.
Is it very clear? సో ఇక్కడ ఏంటి డర్మిస్ ప్లస్ పాపిల్లాస్. ఇక్కడ ఏమేమి చూస్తాం మనము? వెట్, పింక్, వెరీ ఇంపార్టెంట్ సైన్. బ్లిస్టర్. ఏంటి? బ్లిస్టర్. బ్లిస్టర్ ఫార్మేషన్ ఉండదు. బ్లిస్టర్ ఫార్మేషన్ ఉండదు. బ్లిస్టర్ ఫార్మేషన్. సి మనం సివియర్ గా పెయిన్ ఉందంటే అది ఫస్ట్ డిగ్రీనే, మోడరేట్ అయితే సెకండ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీలో ఉన్నంత ఉన్నది మోడరేట్, సెకండ్ డిగ్రీలా కొంచెం ఉంటది కానీ మోడరేట్. సగం కాలిపోయినాయి, సగం ఉన్నాయి కాబట్టి సగం పెయిన్ ఉంటది. రైట్? ఆ తర్వాత దాంట్లో మోడరేట్ పెయిన్ చూస్తాం. దీన్ని ఎన్ని రోజులు మన బుక్ లా 21 to 28 days. కాకపోతే 14 తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ 21 to 28 days అది ఎండ అంటే 14 days తర్వాత నుంచి. ఇది మళ్ళీ ఆగింది. రైట్? సి ఏ థిక్నెస్ లో అయినా సైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అడిగేది ఏంటంటే సైన్. సైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్? సో ఇక్కడ ఉండే సైన్లు చెప్పాను. ఎరితిమా, స్వెల్లింగ్, పెయిన్. సెకండ్ డిగ్రీలో స్వెల్లింగ్ అంటున్నానా? స్వెల్లింగ్ ప్లేస్ లో ఏమొచ్చింది? వెరీ గుడ్. మోస్ట్ కామన్లీ ఇక్కడ ఉండే స్కిన్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే సైన్ వెట్, పింక్. మరి రెడ్నెస్ ఫస్ట్ డిగ్రీ. రెడ్నెస్ ఫస్ట్ డిగ్రీ. వెట్ అండ్ పింక్ సెకండ్ డిగ్రీ. సైన్ ని జాగ్రత్తగా పట్టు. సైన్ ని జాగ్రత్తగా పట్టు. మోడరేట్ పెయిన్ ఉంటుంది 21 to 28 days. 14 days తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది హీలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ డిగ్రీ అనుకున్నప్పుడు అదేందమ్మా అంటే థిక్నెస్ లోనే డీప్ ప్లస్ పార్షియల్ థిక్నెస్. డీప్ పార్షియల్ థిక్నెస్. డీప్ పార్షియల్ థిక్నెస్. పార్షియల్ థిక్నెస్ అంటే డర్మిస్ డీప్ అవుతుంది. పార్షియల్ థిక్నెస్ అంటే డర్మిస్. పార్షియల్ థిక్నెస్ అంటే డర్మిస్. డర్మిస్ ఏమైతుంది? డీప్ అవుతుంది. అందులో డర్మిస్ లేయర్ ఉంటది, దాని కింద ఉన్న రెటిక్యులార్ లేయర్ కూడా ఉంటది. డర్మిస్ లేయర్, రెటిక్యులార్ అంటే సబ్క్యూటేనియస్. రెటిక్యులారిస్ అంటే సబ్క్యూటేనియస్ కనెక్టివ్ టిష్యూ. రెటిక్యులారిస్ ఏ టిష్యూ? కనెక్టివ్ టిష్యూ. రెటిక్యులారిస్ అన్నా కనెక్టివ్ టిష్యూ అన్నా ఒకటే. రెటిక్యులారిస్ అన్నా కనెక్టివ్ టిష్యూ అన్నా ఒకటే. నెక్స్ట్ దీంట్లో ఇది చూడండి, వాస్కులార్ డ్యామేజ్ అయింది. వాస్కులార్ దేంట్లో ఉంటది? అరే వాస్కులార్ ఉండే లేయర్ డర్మిస్ అండి. క్లియరా? వాస్కులారిస్ ఉండే లేయర్ డర్మిస్. అది ఆల్రెడీ షెడ్ అయింది. వెట్ తగ్గుతుందా లేదా? వెట్ తగ్గుతుంది. దాని కింద మజిల్ ఉంటది కాబట్టి రెడ్నెస్ కనిపిస్తుంది. మజిల్లో ఉండే నేచర్ వల్ల రెడ్నెస్ కనిపిస్తుంది. అది స్కిన్ లేరా? మజిల్ నేచర్. ఏ నేచర్? మజిల్. బ్లిస్టర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాలని ఏం లేదు. ఎందుకంటే వాస్కులారిస్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది కదా. మే నాట్. మే నాట్. పెయిన్ లెవెల్స్ కూడా మినిమల్ గా ఉంటాయి. పెయిన్ లెవెల్స్ మినిమల్. ఎందుకు? ఆ పెయిన్ రిసెప్టార్ ఎక్కడ ఉంటాయి? డర్మిసే కదా. ఉందా? డ్యామేజ్. ఇది హీలింగ్ అవ్వడానికి కొంచెం ఎంత ఇచ్చాం? 3 to 6
6 weeks or 8 weeks up to. సరే 6 weeks వేసుకోండి. రైట్. సో దీంట్లో వి గో విత్ ద మెయిన్ కామన్ ఏందమ్మా అంటే ఎడిమా ఉంటది. ఏ ఫార్మేషన్ అంటే ఎడిమా. ఎందుకు? ఇక్కడ వెజిల్స్ పోయినా గానీ తర్వాత ఉండే మేజర్ వెజిల్స్ యొక్క వాస్కులారిటీ వల్ల షిఫ్టింగ్ అవుతుంది. షిఫ్టింగ్ ఎందుకైందో తెలుసా? రిపేర్ 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 కోసం. దేనికోసం? రిపేర్ కోసం ఫ్లూయిడ్ అనేది వెజల్స్ నుంచి లూజ్ అయి బయటకు వచ్చేస్తుంది. రిపేర్ కోసం, డ్యామేజ్ అయిన దానికోసం కాదు, రిపేర్ కోసం. అందుకని ఇమీడియట్ గా కనిపించదు. బ్లిస్టర్స్ ఏమో ఇమీడియట్ షిఫ్టింగ్, కాలిపోయిన ఎమ్మటే ఫామ్ అయిపోతుంది బ్లిస్టర్. ఎడిమా ఇస్ నాట్ ఇమీడియట్ అండి. రైట్. ఆఫ్టర్ పీరియడ్ ద షిఫ్టింగ్ విల్ బి స్టార్ట్. రైట్. 24 hours తర్వాత మనం కామన్ గా చూస్తూ ఉంటాం ఎడిమా ఫార్మేషన్. 24 hours తర్వాత ఎడిమా అంటే ఫ్లూయిడ్ షిఫ్టింగ్. ఫ్లూయిడ్ ఈస్ స్టార్ట్ టు షిఫ్టింగ్. దెన్ నెక్స్ట్ ఏందమ్మా అంటే దీంట్లో ఇది స్కార్ ఫార్మేషన్ ఉంటుంది. ఏ ఫార్మేషన్? స్కార్ ఫార్మేషన్. ఇది దీంట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డీప్ పార్షియల్ థిక్నెస్ లో మనకి స్కార్ ఫార్మేషన్ అచ్చు పడిపోద్ది. పైన వాటికి అచ్చు పడదా అంట సార్ అంటే పడదు. అవి రీజనరేటివ్ లేయర్స్. వస్తా కొద్ది అచ్చు రీప్లేస్ అవుతుంది, మాయమవుతుంది. అర్థమైందా? ఈ డిగ్రీ దాకా డర్మిస్ ఎపిడర్మిస్ స్కిన్ పోయిందనుకో మళ్ళీ స్కిన్ వస్తుంది అంటున్నా. స్కిన్ కిందది కూడా పోయిందనుకో స్కార్ అవుతుంది అంటున్నా. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? రైట్. సో ఏ ఫార్మేషన్ జరుగుతుంది? స్కార్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే కంపల్సరీ హీల్ అవుతుంది, బట్ ఏముంటది అక్కడ? స్కార్ అయితే లైఫ్ టైం ఉండదు. స్కార్ అయితే లైఫ్ టైం ఉండదు. నెక్స్ట్ డిగ్రీ అన్నీగా. రైట్. అన్నీ రైట్. సో అది ఫుల్ థిక్నెస్ అంటాం, ఫుల్ థిక్నెస్ ఫార్మేషన్. దీంట్లో ఎపిడర్మిస్ డర్మిస్ స్కార్ ఫార్మేషన్ కూడా చూస్తాం. దాంట్లో ఉంటది, దీంట్లో ఉంటది స్కార్ ఫార్మేషన్. అండ్ మోస్ట్ కామన్లీ రైట్. సో ఇక్కడ ఏం ఉంటాయంటే నేచర్ ఆఫ్ వూండ్ డ్రై వైట్ అండ్ ఇన్సెన్సేట్ ఉంటది. ఇన్సెన్సేట్ క్యారెక్టర్ డ్రైగా ఉంటది, వైట్ గా ఉంటది. ఏ బర్న్స్ అది? ఫుల్ థిక్నెస్ బర్న్స్. ఫుల్ థిక్నెస్ బర్న్స్. పేజ్ నెంబర్ ఎంతమ్మా? 121 అటమ్మా. అయితే ఇక్కడ రీజనరేషన్ ఉండదు. ఏముండదు? ఎందుకంటే రీజనరేషన్ ఉండాలంటే ఏదో ఒక లేయర్ ఉండాలి. ఇక్కడ ఉన్న లేయర్లు అన్ని కాలిపోయినాయి అనుకో జనరేషన్ చేసేది ఎవడు? అవునా? అప్పుడు ఇక్కడ ఫిల్ కాదు, స్పేస్ ఫిల్ కాదు. ఎందుకంటే ఫుల్ థిక్నెస్ లో పోయిందంటే వూండ్ చాలా వైడ్ గా డ్యామేజ్ అయింది. ఇక్కడ దాకా పోయిందంటే రైట్ ఇలా అయితేనే కదా ఇక్కడ దాకా వస్తుంది. అరే బయట వెడల్పుగా అయితేనే కదా లోపలి డెప్త్ పోతా ఉంటది. డెప్త్ పోవాలంటే బయట వెడల్పు అవ్వాలి. అర్థమైందా? బయట వెడల్పు అయ్యే కొద్దీ లోపల డెప్త్ పోవచ్చు అంటున్నా నేను. ఏ గాయమైనా అంతే, బావితో వినా అంతే. డెప్త్ పోవాలంటే బయట వెడల్పు ఎక్కువ ఉండాలి. బయట వెడల్పు లేకుండా లోపల డెప్త్ అవుతావా? లేదు. రైట్. దట్ ఈస్ వెరీ ఊన్ కూడా అంతే. ఇక లోపల ఫుల్ థిక్నెస్ డ్యామేజ్ అయిందంటే బయట వెడల్, అప్పుడు మళ్ళీ అతుక్కుంటాయా? దానికోసం మనం ఇక్కడ కంపల్సరీ గ్రాఫ్టింగ్ అవసరం ఉంటుంది. స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరం ఉంటుంది. అమ్మా కోసం. Right. So then if you have to check with the next
ఇగో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ నువ్వు ఈ బొమ్మలో నీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇగో ఇదేమో ఇది నార్మల్, నీకు అర్థం అవడానికి కొంచెం సింపుల్ గా చెప్తున్నా. ఇదేమో ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ ఎర్రగా అయింది, ఏంది ఓన్లీ ద సర్ఫేస్. సెకండ్ డిగ్రీలా సెకండ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీకి వచ్చేసరికి ఇన్వాల్వింగ్ ద, ఇగో చూడు ఇది స్కిన్ లేయర్. స్కిన్ లేయర్ తర్వాత లేయర్ కూడా డ్యామేజ్ అయింది. ఇక చూడు ఫోర్త్ డిగ్రీలా డ్యామేజ్ అవ్వడానికి ఏం లేదు, ఆల్ డ్యామేజెస్ ఆల్. ఇది ఎన్నోదమ్మా అంటే ఫోర్త్ డిగ్రీ. ఎన్నో డిగ్రీ? ఫోర్త్ డిగ్రీలా మజిల్ చూస్తావు, బోన్ చూస్తావు, రైట్. థర్డ్ డిగ్రీలా హైపోడర్మిస్, డర్మిస్. ఏ లేయర్స్? హైపోడర్మిస్, హైపోడర్మిస్, డర్మిస్. ఇక్కడ డర్మిస్ మాత్రమే, డర్మిస్ ప్లస్ ఎపిడర్మిస్. ఇక్కడ ఏంటి? ఎపిడర్మిస్. ఇక్కడ ఏంటి? ఎపిడర్మిస్, ఎపిడర్మిస్ ప్లస్ డర్మిస్ ప్లస్ హైపోడర్మిస్ ప్లస్ మజిల్ అండ్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ పెయిన్ఫుల్, బట్ కంపేర్ విత్ ఫస్ట్ డిగ్రీ రైట్. సో దాంట్లోనేమో సివియర్, దీంట్లోనేమో మోడరేట్. ఇది కూడా పెయిన్ఫుల్. మోడరేట్ ఏమో తక్కువ పెయిన్ కాదు, మోడరేట్ కూడా పెయిన్. బట్ హౌ ఇట్ ఈస్? మోడరేట్, వెరీ పెయిన్ఫుల్, నాట్ సివియర్ పెయిన్ఫుల్. పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్, సివియర్ పెయిన్ఫుల్, మూడు స్టేజెస్ ఉంటాయి. పెయిన్ఫుల్ అంటే మైల్డ్, వెరీ పెయిన్ఫుల్ మోడరేట్, సివియర్ పెయిన్ఫుల్ సివియర్. 3 degrees. డిగ్రీస్ అయిపోయిందా? డెప్త్ తెలిసిందా? ఇప్పుడు నేను ఏం చెప్పాలి నీకు? సైజ్. See, size of the burns is calculated by surface of skin. How the size of burns is calculated? Size of burns, size of burns calculated by ఏంటి? సర్ఫేస్ ఆఫ్ స్కిన్. స్కిన్ సర్ఫేస్ ని బట్టి సైజ్ ఆఫ్ బర్న్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. స్కిన్ సర్ఫేస్ ని బట్టి సైజ్ ఆఫ్ బర్న్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. Is it clear? Right? Check of this. There is a two tools. Right? Adult tool. There is a children tool. చిల్డ్రన్ కి ఒక టూల్ ని యూజ్ చేస్తారు, అడల్ట్ సర్ఫేస్ మెజర్మెంట్ కి ఒక టూల్ యూజ్ చేస్తారు. టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా, దీనికి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టు. టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా, దాన్ని టీబీఎస్ఏ అంటాం. What is TBSA అంటే total body surface area. Total body surface area called as a TBSA. Is it very clear of this? Right. Now,
నమ్ అంటే లాస్ ఆఫ్ పెయిన్. నమ్ అంటే థర్డ్ డిగ్రీకి వచ్చేసరికి డర్మిస్ వెళ్ళిపోయింది కదా, మరి లాస్ ఆఫ్ పెయిన్ ఉంటుందా ఉండదా? అరే పెయిన్ రిసెప్టార్స్ పోయినాయి కదా, ఉంటది కదా. లాస్ ఆఫ్ నమ్నెస్ అనేది క్లియర్ గా అనిపిస్తుంది. అడల్ట్ కి యూజ్ చేసే TBSA టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియాకి స్కేల్ ఉంటది. TBSA స్కేల్. The scale of adult burns called as a rule of 9. What is rule of 9? Adult scale of burns assessment. Burns assessment. Burn assessment for the adult. Adult scale ni rule of 9 అంటాం. ఇది అడల్ట్ కి యూజ్ చేసే ఒక స్కేల్. 9 ఏరియాస్ చూస్తారు కాబట్టి 9. రూల్ ఆఫ్ 9. ఏ స్కేల్ ఇది? అడల్ట్ స్కేల్. చిల్డ్రన్ కి యూజ్ చేసే స్కేల్ ఇంకొకటి ఉంటది. దట్ ఈస్ ఏ స్కేల్? లార్డ్ అండ్ బ్రౌడర్. లార్డ్ అండ్ బ్రౌడర్. లార్డ్ అండ్ బ్రౌడర్ ఏ స్కేల్? Children assessment scale. Lord and Browder children assessment scale. Lord and Browder ఏ assessment? Children assessment scale. Rule of 9 ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది. రూల్ ఆఫ్ 9 ఎవరికి అంటే అడల్ట్ కి. లౌడ్ అండ్ బ్రౌడర్ వీళ్ళిద్దరు కనుక్కున్నారు కాబట్టి ఆ పేరమ్మ. లౌడ్ అండ్ బ్రౌడర్ అంటే వాళ్ళిద్దరు కనుక్కున్నారు ఆ స్కేల్ కాబట్టి ఆ స్కేల్. అది ఎవరికమ్మా అంటే చిల్డ్రన్స్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? చలో ఇప్పుడు నేను రూల్ ఆఫ్ 9 చెప్తా. లౌడ్ అండ్ బ్రౌడర్ ని తర్వాత వి క్యాలిక్యులేట్ విత్ ద హెడ్ నెక్. అది స్మాల్ క్యాలిక్యులేషన్ స్కేల్ అది, రైట్? మీరు జస్ట్ ఇదే అడుగుతారు. కాకపోతే రూల్ ఆఫ్ 9 లో వెరీ ఇంపార్టెంట్ ఏం అడుగుతాడు? రూల్ ఆఫ్ 9 ని మాత్రమే సర్ఫేస్ అడుగుతాడండి. లౌడ్ అండ్ బ్రౌడర్ లో రేర్ కేసెస్, కానీ మీరు ప్రాక్టీస్ చేసుకున్న ఆ చార్ట్ అయితే. రూల్ ఆఫ్ 9 లో నేను ఫస్ట్ హెడ్ ఇక్కడ చూడండి. హెడ్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుతున్నాం. ఫ్రంట్ బ్యాక్ బోత్ కనుక బర్న్స్ కి ఎఫెక్ట్ అయితే నాకు తెలియదు అది ఫస్ట్ డిగ్రీయా, సెకండ్ డిగ్రీయా, థర్డ్ డిగ్రీయా, ఫోర్త్ డిగ్రీయా. ఏ డిగ్రీ అయినా కానీ ఎఫెక్ట్ అయిందంటే అది బానే. మళ్ళీ మధ్యలో అడగకు సార్ ఏ డిగ్రీ సార్ అక్కడ అనేసి అడగకు. అర్థమైందా? ఏ డిగ్రీ అయినా బానే. బర్న్స్ ఏరియా ఆఫ్ హెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అది ఎంత పర్సెంటేజ్? 9%. రైట్? ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి చెస్ట్ ఉంది కదా. ఏంటి? చెస్ట్ అండ్ ట్రంక్ రెండు. చెస్ట్ అండ్ ఇది మొత్తం రెండు కలిపితే చెస్ట్ అండ్ అబ్డామిన్ కలిపితే ట్రంక్ కదా. అరే చెస్ట్ అండ్ అబ్డామిన్ ఇదంతా కలిపితే ఏందమ్మా? ట్రంకా కాదా? ఇది ట్రంకే అమ్మా. ఇది ట్రంకే. ట్రంక్ ఫ్రంట్ 9 ఎంత? బ్యాక్ ఇది ఫ్రంట్ కదా, దీనికి బ్యాక్ కూడా ఉంది కదా. ఇదెంత అంటే మొత్తం ఎంత? 36. ఇక్కడ రాయి. హెడ్ ఎంత? ఇక్కడ ట్రంక్ 18 ప్లస్ 18 is equal to 36. 9 అది 9. దానికి నువ్వు 4.5 రాసుకున్నా పర్వాలేదు. 4.5 రాసుకున్నా పర్వాలేదు, కానీ క్యాలిక్యులేట్ చేసి 9 అన్నా. ఎక్స్ట్రిమిటీస్ కి రా. ఏమిటి సార్? ఎక్స్ట్రిమిటీస్ రైట్ ఆర్మ్ 9, లెఫ్ట్ ఆర్మ్ 9. అంటే అప్పర్ ఎక్స్ట్రిమిటీ ఎంత?
ఎంత అమ్మా 18. అరే 9 + 9 కదా, అది కూడా రాయాలా మళ్ళీ? 9 + 9 is equal to 18. Clear? Lower extremities, upper extremity skin surface తక్కువగా ఉందా లేదా? లోవర్ ఎక్స్ట్రిమిటీ స్కిన్ సర్ఫేస్ ఎక్కువగా ఉందా లేదా? ఇదేమో ఇంతలాగా ఉంది, దాంట్లో ఇది రెండు, ఇది ఒకటైతే రెండు కలిపితే ఇది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? ఎందుకు అట్లా సార్ అంటే అది మళ్ళీ ఎందుకు సార్ ఇక్కడ 18 తీసుకురా అడుగుతారు కదా మళ్ళీ, రైట్? మళ్ళీ ఇది ఎందుకు అమ్మా అంటే లోవర్ ఎక్స్ట్రిమిటీస్ 18 + 18 is equal to ఎంత మళ్ళీ ఎంత 36. ఎగ్జామ్ లో ఇప్పుడు ఇంతవరకు లెక్క పెట్టు, ఫస్ట్ చెప్తా, ఇంతవరకు క్యాలిక్యులేట్ చేయి. 9 + 36 + 18 + 36 ఎంత వచ్చింది? 99 వచ్చింది. క్లియర్? జెనైటల్ ఏరియా ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్ ఏరియా, జెనైటల్ ఏరియా, దీనికి ఇంకొక పేరు పెరీనియల్ ఏరియా, పెరీనియం ఏరియా, జెనైటల్ ఏరియా, పెరీనియం ఏరియా ఎంత అంటే కాలితే అది యాక్చువల్ గా లోపల ఉంటది అంటే కవర్డ్, అది కాలింది అనుకో ఎంత పర్సెంటేజ్ అమ్మా అంటే ఎగ్జామ్ లో ఇది పెట్టారు, ఎగ్జామ్ లో ఇది పెట్టారు. 99 + 1 100, 99 + 1 100, మొత్తం 9 వచ్చినాయి. ఆ ఏరియాసా వస్తాయి, అవునా? 1 2 3 4 5 6 7 8 పెరీనియల్ 9. That is called as a rule of 9. Rule of 9. సేమ్ ఇక్కడ చూడండి అమ్మా, పెరీనియం అంటేనా రాసిన కదా జెనిటల్ ఏరియా, అందుకనే జెనిటల్ ఏరియా అని రాసిన. జెనిటల్ ఏరియా చిల్డ్రన్స్ లో సేమ్ ఏం లేదు. ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ లో మనము హెడ్ మొత్తాన్ని ఎంత అంటాము? 18. హెడ్ మొత్తం 18 అమ్మా చైల్డ్ లో, ఎందుకంటే చైల్డ్ లో హెడ్ పెద్ద సర్ఫేస్, బాడీ లెంత్ ని పడితే హెడ్ పెద్ద సర్ఫేస్ అంటే అది 18 ఫ్రంట్ అండ్ బ్యాక్. చెస్ట్ 18 + 18 ఇది 36. ఆర్మ్స్ 9 + 9 పెరీనియల్. ఇక్కడ మారేది ఒకే ఒకటమ్మా, ఏదమ్మా అంటే లెగ్స్ ఉన్నాయి కదా, ఆ లెగ్స్ ఏందమ్మా అంటే 13.5 + 13.5. రైట్, సి చిల్డ్రన్స్ కి 12 years అండి. చిల్డ్రన్స్ ఎన్ని ఇయర్స్? 12 years వరకు ఒక సర్ఫేస్, 12 years తర్వాత ఇంకొక సర్ఫేస్. అర్థమైందా? 12 years కి ఒక సర్ఫేస్, 12 years తర్వాత ఇంకొక సర్ఫేస్. మేనేజ్మెంట్ క్వశ్చన్ అర్థమైందా? ద అసెస్మెంట్ లో 2 types అన్నాను. చిల్డ్రన్స్ కి అయితే లోడ్ అండ్ బ్రౌడర్, అదే అడల్ట్ కి అయితే రూల్ ఆఫ్. ఇక్కడ ఏం లేదమ్మా దీంట్లో దాంట్లో చేంజ్ అవ్వడానికి. లెగ్స్ దగ్గర 13.5 13.5 వస్తుంది, మిగతాదంతా సేమ్. హెడ్ ఒకటి, ఈ ప్లేస్ రికవర్ అయ్యేది హెడ్, 9 కాస్త 18 అవుతుంది అంటే ఇంకో 9 యాడ్ అవుతుంది. క్లియర్? దట్ ఈస్ మామూలుగా హెడ్ అయితే అడల్ట్ లో అయితే 4.5 4.5, చిల్డ్రన్ లో అయితే 9 + 9
లెక్క అయితే అడల్ట్ అయితే 18 ప్లస్ 18, చిల్డ్రన్స్ అయితే 13.5 ప్లస్ 13.5, ఆర్మ్స్ 4.5 4.5 ఆర్మ్స్ కూడా రైట్. ఫేజెస్ లో మేనేజ్మెంట్ లో జస్ట్ గో విత్ ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఎమర్జెన్సీ ఫేజ్ ఉంటుంది. విచ్ ఫేజ్? ఎమర్జెన్సీ ఫేజ్, అక్యూట్ ఫేజ్, రీస్టోరేషన్ ఫేజ్. క్రానిక్లు గ్రీనిక్లు ఏమి ఉండవు ఇక్కడ. ఇన్ఫెక్షన్ అయితే అది బర్న్స్ కాదు, అది వేరే కథ. మూడే ఏంటి? ఎమర్జెన్సీ. ఎందుకంటే ఫ్లూయిడ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇది ఎమర్జెన్సీ. ఆ తర్వాత స్లోగా రికవరీ అవుతుంది కాబట్టి అక్యూట్. హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టోర్ అవుతుంది అంటే ప్రీ స్టేట్, కాలకు ముందు ఎట్లుందో అట్లా రావడానికి అది హీల్ అయిన తర్వాత జరుగుతుంది. బర్న్స్ ఆర్ 3 types of management. 1, emergency. Why we call as emergency? ఫ్లూయిడ్ షిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ, అప్పుడే మేనేజ్ చేయాలి. అప్పుడు మేనేజ్ చేయలేదనుకో తర్వాత ఏం చేయలేవు. రైట్. హీల్ అయ్యే ప్రాసెస్ ని అక్యూట్ ఫేజ్ అంటాం. హీల్ అయిన తర్వాత ఉండే ప్రాసెస్ ని రీస్టోరేషన్ ఫేజ్ అంటాం. Right. First emergency phase, also called as, what we have to do is resuscitative. What is resuscitative? Resuscitative అంటే ఏంటి? వార్నింగ్. సిపిఆర్ తెలుసా? సిపిఆర్ తెలుసా? వాట్ ఇస్ సిపిఆర్? కార్డియో పల్మనరీ రీసస్టేషన్. నేను మీకు అదే అడుగుతున్నా, వాట్ ఈస్ రీసస్టేషన్? వెరీ గుడ్. రీసస్టేషన్ అంటే మళ్ళీ కనెక్ట్ ద ఫంక్షన్, లేదంటే ప్రొటెక్ట్ ద ఫంక్షన్. అయిందేదో అయింది, ఉన్నదాన్నైనా ప్రొటెక్ట్ చేయి. దాన్ని ఏమంటామంటే లైఫ్ సేవ్, నాట్ ట్రీట్మెంట్. లైఫ్ సేవ్. దీనికి ఇంకో పేరే ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. దీనికి ఇంకో పేరేంటి? ప్రొటెక్షన్. ఇక నువ్వు చేయాల్సింది ట్రీట్మెంట్ కాదు, లైఫ్ సేవ్. తేడా ఉందా సార్ అంటే ఉంటదిగా, ఉంటదిగా. మానేంత వరకు చేసేది ట్రీట్మెంట్, లైఫ్ ని మాత్రమే సేవ్ చేసేది ప్రొటెక్షన్. ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఫేజ్ ఆల్సో కూడా రీసస్టేటివ్. లాస్ అవుతున్న ఫంక్షన్ ని మళ్ళీ ఫిల్ చేయి. నీళ్లు పోతున్నాయి అనుకో, మళ్ళీ నీళ్ళు నింపు, పోయినాయి నింపు, పోయినాయి నింపు. రీసస్టేటివ్. రీసస్టేటివ్ అంటే పోతున్నాయి నింపు, పోతున్నాయి నింపు, పోతున్నాయి నింపు. ఎమర్జెన్సీ ఫేజ్. దట్ ఈస్ వాట్ ఇస్ ఏ రీసస్టేటివ్. రీసస్టేటివ్ లో ఓన్లీ సేవ్ ద life save, protection. Loss, refill. Loss, refill. Emergency phase. This phase duration is 48 to 72 hours. అంటే ఫస్ట్ 24 hours ఏమో, ఫస్ట్ 24 hours ఏమో లాస్ అయితా ఉంటది. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ 24 hours ఏమైతుంది? ఆఫ్టర్ 24 hours నుంచి 48 లేదా 72 hours వరకు నువ్వు రీఫిల్ చేయాలి. ఫస్ట్ 24 hours నువ్వు ఏం చేస్తావు అంటే లైఫ్ సేవింగ్ చేసుకుంటూ కూర్చుంటావు. ఫస్ట్ 24 hours నీకు తెలియకుండా ఏమవుతుంది అంటే లాస్ అవుతుందమ్మా. లాస్ అయిన దాన్ని నువ్వు మళ్ళీ ఏం చేస్తావంటే, ఏం చెప్తున్నా నేను? రీసస్టేటివ్. వాట్ ఈస్ రీసస్టేటివ్? లాస్ అయిన దాన్ని ఫిల్ చేయి. లాస్ ఫిల్, లాస్ ఫిల్. రీసస్టేటివ్. ఇది ఏ డ్యూరేషన్ లో చేస్తారంటే 48 to 72 hours. ఏ సార్ 72 hours తర్వాత ఫీలింగ్ ఉండదా సార్ అంటే, నువ్వు ఫిల్ చేసినా అది పోదు. అయిపోవాలి మీకు అవుతుంది, చచ్చిపోతాడు ఆ లోపు. అర్థమైందా? ఆ లోపు నువ్వు సరిగా ఫిల్ చేయలేదు అనుకో చచ్చిపోతాడు.
ఇంకేం లేదు, చేయాల్సింది ఏం లేదు. క్లియర్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దాట్. రైట్. అంటే ఈ లోపు కనుక నువ్వు ఫిల్ చేయలేదనుకో తర్వాత ఎట్లాగో పోతాడు. రైట్. తలుపులు ఆ తర్వాత అన్ని మూసుకుపోతాయమ్మా. తెలుసుకునే ఎంతసేపు అంటే అది లాస్ అయిన తర్వాత 48 నుంచి 72 అవర్స్ లోపు గేట్లన్నీ తెరుచుకుంటాయి. అంటే నువ్వు మళ్ళీ నింపినావు అంటే నిండుతాయి. ఆ తర్వాత గేట్లన్నీ మూసుకెళ్తాయి. నువ్వు పైనుంచి పోసినా లోపలికి పోవు. ఐ మీన్ సెల్ లోపలికి అమ్మ. ఈ గేట్ల గోల ఏంటంటే సెల్ లోపలికి. See, there is a majorly what will happen, very important. Electrolyte loss ఉంటది. ఏ లాసా? ఎలక్ట్రోలైట్ లాస్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఫేజ్ మొత్తం ఎలక్ట్రోలైట్ లాస్ ఉంటది. ఎమర్జెన్సీ ఫేజ్ కాబట్టి దీని ఎమర్జెన్సీ ఫేజ్ అన్నాను. బాడీలో ఎలక్ట్రోలైట్ మెయిన్ బ్యాలెన్సర్. ఎలక్ట్రోలైట్ అండ్ వాల్యూమ్, వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ రెండు కనుక లేవనుకో బాడీలో మెకానిజం ఆగుతుంది, సెల్లు వస్తుంది. క్లియర్ ఆఫ్ దిస్? ఫస్ట్ ఏ ఎలక్ట్రోలైట్ లాస్ అవుతుంది, ఏం జరుగుతుందో చెప్తా. వాటర్ ఎలాగో లాస్ అవుతుంది. ఏం లాస్ అవుతుంది? వాటర్ ఎట్లా లాస్ అవుతుంది అంటే వాస్కులార్లో వెసిల్లో ఉండే వాటర్ మొత్తం పెరిఫెరల్ ఇంట్రావాస్కులార్కి వచ్చేస్తుంది, ఇంట్రాసెల్యులార్కి వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడి నుంచి? వాటర్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉండాలి? వాస్కులార్ లో ఉండాలి. ఓకే. వాస్కులార్ నుంచి బర్న్స్ జరిగింది అనుకో ఇంట్రాసెల్యులార్. ఫస్ట్ 48 టు 72 అవర్స్ లోపు ఎమర్జెన్సీ ఫేజ్ లో ఫ్లూయిడ్ షిఫ్టింగ్ ఎలా ఉంటదంటే వాస్కులార్ టు ఇంట్రాసెల్యులార్. వాస్కులార్ నుంచి ఫ్లూయిడ్ మొత్తం ఇంట్రాసెల్యులార్ కి వచ్చేస్తుంది. వాట్ ఈస్ యువర్ సైన్? వెరీ గుడ్. యువర్ సైన్ ఈస్ ఎడిమా. యువర్ సైన్ ఈస్ ఎడిమా. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ ఫ్లూయిడ్ షిఫ్టింగ్? నేచర్ క్యారెక్టర్ ఏంటి? వాస్కులార్ టు ఇంట్రాసెల్యులార్. ఇది ఫస్ట్ షిఫ్టింగ్. ఫస్ట్ షిఫ్టింగ్ ఇట్లా జరుగుతుంది, వాస్కులార్ టు ఇంట్రాసెల్యులార్. సెల్యులార్ కూడా కాదు, ఇంట్రాసెల్యులార్. మోస్ట్ కామన్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్లా జరగడం వల్ల రైట్ ఈ ఫ్లూయిడ్ షిఫ్టింగ్ మొత్తం ఇంట్రాసెల్యులార్ కి వస్తుంది. అటు వాస్కులార్ నుంచి ఇటు సెల్ నుంచి ఇంట్రాసెల్యులార్ కి వచ్చేస్తుంది. ఇంట్రాసెల్యులార్ నుంచి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ సెల్ లోపల నుంచి ఫ్లూయిడ్ షిఫ్టింగ్ అవుతా ఉంటది, అంటే బయటకు వస్తూ ఉంటది. ఫ్లూయిడ్ బయటకు వచ్చే వాటర్ బయటకు వచ్చిందంటే వాటర్ తో పాటు బయటకు వచ్చేది ఎవరమ్మా అంటే H2 కనుక బయటకు వచ్చింది అనుకో దాంతో పాటు పొటాషియం కూడా బయటకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లా డైయూరిటిక్స్ అంటాం కదా, మ్యానిటాల్ ఇస్తారు కదా. మ్యానిటాల్ ఇస్తారు ఎందుకు అంటే వాటర్ మొత్తం లాస్ అవడానికి. వాటర్ లాస్ అవుతే మ్యానిటాల్ కి సైడ్ ఎఫెక్ట్ ఏంటి? హైపోకెలిమియా. పొటాషియం లాస్. ఎందుకు? వాటర్ షిఫ్ట్ అయితే పొటాషియం కూడా షిఫ్ట్ అవుతుంది. కామన్ థియరీ అది. హైపోవలిమియా ఉంటే హైపోకెలిమియా ఉంటది. నేను చెప్తున్నానా మీకు? ఏం చెప్పినా? హైపోవలిమియా. ఏ వలిమియా? హైపోవలిమిక్ ఉంటే ఏముంటదమ్మా అంటే దెర్ ఈస్ ఏ షిఫ్టింగ్ ఆఫ్ పొటాషియం కూడా. రైట్. సో అంటే హైపో కాదు, షిఫ్టింగ్ బయట బ్లడ్ లోకి వస్తుంది కాదు, హైపర్ కెలిమియా అవుతుంది. సెల్ నుంచి బ్లడ్ కి వచ్చింది కదా, బయటికి రావట్లేదు. మ్యానిటాల్ దగ్గరనేమో బయటకు వస్తుంది. ఇక్కడ బయటికి కాదు కదా మనం చెప్పుకునేది, ఎక్స్క్రీషన్ కాదు కదా ఇది. ఇదేందమ్మా అంటే ఇక్కడ సెల్ లోపల కాబట్టి ఇక్కడ మెకానిజం ఎట్లా షిఫ్టింగ్ అవుతుంది అంటే వాటర్ సెల్ నుంచి బయటకు వస్తే పొటాషియం కూడా వస్తుంది. అప్పుడు పొటాషియం ఈ రెండు దేంట్లోకి వెళ్తాయంటే వాస్కులార్. ఏ కులారు? వాస్కులార్. అప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ అప్పుడు ఏమవుతుందమ్మా అంటే మోస్ట్ కామన్లీ ఈ కండిషన్ లో మనకి ఎలక్ట్రానిక్ చేంజెస్ ఎలా చూస్తామంటే ఎలాంటి చేంజెస్ చూస్తామంటే మోస్ట్ కామన్లీ ఇక్కడ చూడండి, దెర్ ఈస్ ఏ హైపోవలిమియా, ఏ వలిమియా? హైపోవలిమియా. సెల్ నుంచి ఫ్లూయిడ్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ సింపుల్ గా సెల్ నుంచి ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ లో పొటాషియం బయటకు వస్తుంది. పొటాషియం సెల్ లో నుంచి బయటకు వస్తుంది అంటే దేంట్లో పెరుగుతుంది? బ్లడ్ లో పెరుగుతుంది.
సెల్ నుంచి బయటకు వస్తే దేనిలో పోతుంది? బ్లడ్. అప్పుడు బ్లడ్ లో పొటాషియం ఏమైతుంది? హైపర్ అర్థమైందా? బ్లడ్ లో ఇది దేంట్లో? బ్లడ్ లో పొటాషియం లెవెల్ పెరుగుతుంది. రైట్. మామూలుగా డయూరిటిక్ అనుకున్నప్పుడు అది వేరే మెకానిజం, హైపోకెలిమిక్. ఇక్కడ షిఫ్టింగ్ మొదలు జరిగింది కాబట్టి వాటర్ ఏమో ఇక్కడ ఉండిపోయింది, ఎలక్ట్రోలైట్స్ అక్కడ ఎందుకు ఉంటాయి? వెజిల్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇది కనుక హైపర్ కెలిమియా అయితే దీనికి ఇమ్మీడియట్ గా కాంప్లిమెంటరీ ఏంటి? అరే ఇది బయటకు వస్తే కంపల్సరీ ఎవరు లోపల పోతారమ్మా? ఇదే కదా కాంప్లిమెంటరీ. హైపర్ కెలిమియా ఉంటే పక్క అక్కడ ఏముంటది? హైపోనాట్రీమియా. ఇది పక్క. దీనిలో మారడానికి ఏం లే, ఎప్పుడు మారదు. హైపర్ కెలిమియా సెల్లో నుంచి పొటాషియం సెల్ లోపల ఉంటుందా బయట ఉంటుందా? ఎందుకు సార్ అంటే చెప్తున్నా కదమ్మా, సెల్ నుంచి బయటికి పొటాషియం వస్తుంది. సెల్ లోపల కూర్చునేది పొటాషియం. బర్న్స్ కండిషన్ లో ఇసుకు వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చింది అనుకో సోడియాన్ని తన్నేస్తుంది. నేను బయటకు వచ్చిన నువ్వు లోపలికి పోరా అంటది. ఆటోమేటిక్ గా సోడియం ఎక్కడికి పోతుంది? లోపలికి షిఫ్టింగ్. ఇన్ ద ఎమర్జెన్సీ ఫేజ్, రైట్, shifting of electrolytes. Shifting of electrolytes. What is the shifting of emergency phase? Shifting ఎట్లుంటది అల్లి? ఓకే, ఫ్లూయిడ్ షిఫ్టింగ్ ఎట్లా? ఎలక్ట్రోలైట్ షిఫ్టింగ్ ఎలా ఉంటది? ఎలక్ట్రోలైట్ షిఫ్టింగ్ అమ్మా ఇగో సోడియం ఏమో షిఫ్టింగ్ టు ది సెల్, అవునా? పొటాషియం ఏమో షిఫ్టింగ్ టు ది వెజిల్స్. అర్థమైంది కదా? సోడియం వెజిల్ టు సెల్, వెజిల్ టు సెల్. వెజిల్ టు సెల్. ఇది పొటాషియం సెల్ టు, ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్ అయితే. ఇది ఫస్ట్ ఫేజ్ చేంజ్. ఆ తర్వాత ఇందులో ఎక్స్క్రీషన్స్ ఎక్కువ లేవు కాబట్టి, అంటే కిడ్నీ దగ్గర వాల్యూమే లేదు కదా ఫిల్టర్ అవ్వడానికి. యూరియా ఎక్కడికి పోవాలి? ఇక పోదు కదా, కిడ్నీ దగ్గర పోతే బయటకు వచ్చేదేమో. యూరియా కిడ్నీ దగ్గర పోవట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా బ్లడ్ లో ఉండిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే హైపర్ యూరీమియా అవుతుంది. మా వాల్యూమ్ మొత్తం బర్న్స్ లో బయట నుంచి బయటకే వస్తుంది. కిడ్నీ దగ్గర పోయి ఫిల్టర్ అయితే యూరిన్ పోయేది. ఇక్కడ యూరిన్ అవుట్పుట్ ఉందా? యూరియా బ్లడ్ లోనే ఉంటది. హైపర్ యూరీమియా. ఇవే చేంజెస్ అమ్మా ఎగ్జామ్ లో అడిగే ఇంబ్యాలెన్స్. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. వాట్ ఇస్ ద ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్? హైపోనాట్రీమియా. ఏమని చెప్పాను నేను? మళ్ళీ హైపోకెలిమియా అంటున్నారు. హైపర్ నాట్రీమియా, సారీ హైపోనాట్రీమియా, హైపర్ కెలిమియా, హైపోవలిమియా, ఆ తర్వాత హైపర్ యూరీమియా. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఎలక్ట్రోలైట్ చేంజెస్, రైట్? ఇగో ఎమర్జెన్సీ ఈ అనగానే కే పెరిగే, ఇది నేను బ్లడ్ లో చెప్పేది. ఎలక్ట్రోలైట్ చేంజ్ బ్లడే కదా. కే పెరిగే, తగ్గే, యూరియా పెరిగే, వాటర్ తగ్గే. ఇదంతా బ్లడ్ లో చేంజెస్, బ్లడ్ వాల్యూమ్ లో చేంజెస్.
క్లియర్ ఆఫ్ దిస్. నెక్స్ట్ నెక్స్ట్ ఏందమ్మా అంటే ప్రీ హాస్పిటల్ కేర్. సో ప్రీ హాస్పిటల్ కేర్ లో మనకి ఏదైనా బర్న్స్ అయింది అనుకో, ఎలక్ట్రోలైట్ కాపాడుకోవడం కోసం మన మేనేజ్మెంట్ ఏం చేయాలంటే సో సోర్స్ నుంచి రిమూవ్ సేఫ్ సైడ్ ఫస్ట్, సేఫ్ సైడ్ ఫ్రమ్ ద బర్న్స్. అక్కడే ఉండి ఇంకా కాలుతుంది కదా, వేడి పక్కన ఉండి ట్రీట్ చేస్తావా? ఫస్ట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కాల్డ్ యాజ్ ఏ సేఫ్ సైడ్. ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్డ్ యాజ్ ఏ సేఫ్ సైడ్. సెకండ్ ఎమర్జెన్సీ కాల్డ్ యాజ్ ఏ హీట్ అనుకుంటే కూలింగ్. ఆ తర్వాత కెమికల్ అనుకున్నప్పుడు డైల్యూటింగ్. హీట్ అనుకుంటే కూలింగ్, కెమికల్ అనుకున్నప్పుడు డైల్యూటింగ్. ఎట్లా? అది కూడా అంతే, వాటరే. అరే రన్నింగ్ వాటర్ ఏదో పోస్తే అది డైల్యూట్ అవుతుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైల్యూటింగ్, రైట్? సో మోస్ట్ కామన్లీ ఇక్కడ నార్కోటిక్ ని యూజ్ చేయొచ్చు, ఓపియాయిడ్స్ ని యూజ్ చేయొచ్చు. పెయిన్ ఎక్కువగా ఉంటది కాబట్టి కెమికల్ బర్న్స్ కే పెయిన్ ఎక్కువ, ఎందుకంటే కెమికల్ తొందరగా డైల్యూట్ కావు కదా. హీట్ ఆవిరైపోతుంది, అట్మాస్ఫియర్ మారే కొద్ది. కెమికల్ మారుతుందా? డైల్యూట్ కాదు. కాబట్టి కెమికల్ బర్న్స్ ఎక్కువసేపు ఉంటది పెయిన్. కెమికల్ బర్న్స్ కి పెయిన్ ఎక్కువసేపు ఉంటది. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి నార్కోటిక్స్ హాస్పిటలైజేషన్ చేసిరు అనుకో, బ్లిస్టర్స్ ఫార్మేషన్ ఉంటది కాబట్టి అమ్మ వెరీ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే షుడ్ నాట్ టచ్ ద